ఈ వీడియో చూసి కింద కామెంట్స్లో అయితే నన్ను తిట్టొద్దు, కూతురు నువ్వే చెడగొట్టేస్తున్నావు ఆదిరెడ్డి అని మాత్రం తిట్టొద్దు. విషయం చెప్తారండి, మా పాపకి పింక్ అంటే ఇష్టం అని మీ అందరికీ తెలుసు. ఒకటే పింక్ కలర్ చెప్పులోనే అవి పొట్టయిపోయినాయి, బాగా టైట్గా ఉన్నాయి. ఈ చెప్పులు, ఇలాంటి చెప్పులు ఇస్తే వేసుకోవాలా, ఒట్టి కాళ్ళ మీద స్కూల్కి పోయింది. సిగ్గు లేకుండా తప్పదు, 2 జతలు పింక్ చెప్పులు కావాలండి. పింక్ నుంచి దూరం చేద్దామని ఒక జత పింక్ చెప్పులు, ఒక జత మామూలు చెప్పులు మా పాపకి ఇప్పుడు స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను. స్కూల్ నుంచి కారెక్కగానే ఆ చెప్పులు ఇచ్చి మా పాప వేసి చూద్దాం అనుకుంటున్నా. ఇలా చేయడం తప్పే, కానీ కూతుర్లు అడిగితే తండ్రులు నో చెప్పలేరు, అది ప్రాబ్లం. మేము చెప్పుల కోసం ఆగాము ట్రాఫిక్లో, చెప్పులు ఏమో దొరకలేదు. పాప ఎలా ఉంటుందో ఏం మాట్లాడద్దో తెలియదు. ఏమ్మా అర్థం కాలే? కొత్త చెప్పులా? బంగారు తల్లి, అక్కడ ట్రాఫిక్ జామ్ నాన్న, సాయంత్రం తీస్తా. నీకు గుర్తుండవు అనుకున్నా నాన్న, పాపం బంగారు తల్లి. అది తీస్తా, ఇప్పుడు తీసిస్తా, ప్రామిస్ తీస్తా. అదితా పింక్ ఉంటే పింక్ తీస్తానన్న, పింక్ లేకపోతే నార్మల్ చెప్పులు తీస్తా. పింక్ లేకపోతే ఏం చేస్తావు తల్లి? ఎవరిని ఎతకదాం, ఎతికి పింక్ లేకపోతే వేరే చెప్పులు తీస్తా, కోతులాగా తీస్తా అని. పెద్ద అయితే పింక్ మొగుడు కావాలంటే ఆనింది కావాలరా. బాగున్నారా? అట్లీస్ట్ 2 కావాలి, కుదిరితే ఒక్కటైనా సరే పింక్ కలర్. అబ్బా అది గమ్మనా, ఇష్యూ కావాలా? వేసుకుంటుందా అంట్లానా? ఇది వేసుకోనండి. ఈరోజు స్కూల్కి చెప్పులు వేసుకోండి వెళ్ళిపోయింది. వెళ్ళు, నువ్వెందుకు మీ అమ్మగాడి నన్ను తిట్టిస్తావు, పో వెళ్ళు. ఇలా రోజంతా కూడా ఆ చెప్పులు వదలకుండా మా పాప వేసుకొని ఇంట్లో తానే ఉంది పాపం.